I have come to give you life. Jesus came to give us life. So first ఏంటిది? Father has తండ్రికి ఏమున్నదండి? ఆ జీవము కుమారునికి ఇచ్చాడు కాబట్టి రెండవది జీసస్ ఈజ్ లైఫ్. కుమారునికి ఇచ్చాడు కాబట్టి యేసయ్య జీవముగా మనకు అయి ఉన్నాడు. పునరుద్ధానము జీవమును నేనే, ఇవన్నీ చెప్పి ఉన్నాడు కదండి. ప్రైజ్ గాడ్. తర్వాత మూడవది మనం ఏం చూసాము? జీసస్ కేమ్ ఇన్ టు దిస్ వరల్డ్ టు గివ్ దట్ లైఫ్ టు యు అండ్ మీ. మూడవది ఏంటిదండి? యేసయ్య ఆ జీవంను మీకు నాకు ఇవ్వడానికి వచ్చి ఉన్నాడు. ప్రైజ్ గాడ్, ప్రైజ్ గాడ్. అయితే ఎవరు ఆ జీవమును పొందుకొని నడుచుకోగలరు అనేది ఇప్పుడు ప్రశ్న. మనందరికీ తెలుసు దేవుడు అందరినీ ప్రేమించేవాడు. ఎవరికైనా డౌట్ ఉందా అండి? ఎవరు ఆ ప్రేమను అనుభవిస్తారు? ప్రశ్న. సో అదేవిధంగా అందరూ అనుభవించడానికే యేసయ్య అందరి రక్షణ కొరకు వెల చెల్లించాడు. ఎవరికైనా మన డౌట్ ఉందా అండి? ప్రతి ఒక్క రక్షణ కొరకు యేసయ్య ఏం చేశాడండి? వెల చెల్లించాడు. అయితే ఎవరు రక్షింపబడతారు? ఆయనకు రెస్పాండ్ అయిన వాళ్ళు. సో సిమిలర్గా ఆయనకు రెస్పాండ్ అయిన వాళ్ళు ఆయన జీవమును కలిగి నడుచుకోగలరు. చూద్దాం అసలు ఈ జీవము మనకి అంటే యేసయ్యలో ఎలా అనుగ్రహించబడ్డది అన్న చూద్దాం. రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 23వ వచనం. ఏలయనగా పాపము వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్య జీవము. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఏమనుందండి? ఏ భేదం లేదు, అందరూ. ఏలయనగా పాపము వలన వచ్చు జీతము మరణము. ఏ భేదం లేదు, పాపం వల్ల వచ్చు జీతము. ఓకే, ఆదం అవ్వకు ఏం జరిగింది? పాపం వల్ల ఒక జీతం, ఒక శాలరీ, ఒక ఇంక్రిమెంట్ వచ్చింది. ఏంటిది? మరణము. అయితే ఆ మరణంను రివర్స్ చేయడానికి యేసయ్య ద్వారా తండ్రి అయిన దేవుడు మనకు ఒక గిఫ్ట్ ఇచ్చాడు. ఏంటిది? నిత్య జీవము. వావ్! అంటే యేసుక్రీస్తునందు దేవుడు ఆయన మాస్టర్ ప్లాన్లో మనకి ఏమి ఇచ్చాడండి? నిత్య జీవం ఇచ్చాడు. ఎటర్నల్ జోవే. ఎటర్నల్ అంటే నిత్యము మనము దేవుని జీవమును కలిగి ఉండు స్థితి. ఎటర్నల్ జోవే. ఓకేనండి? మనకి ఇంకా బాగా తెలిసిన వాక్యము అందరు చెప్పగలరు. యోహాను 3:16. ఎవరైనా చెప్తారండి? దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను కాగా ఆయన తన అద్వితీయ కుమారుడుగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించను. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఇప్పుడు చూడండి, మొదటిది దేవునిలో జీవం ఉన్నది, రెండవది యేసయ్య జీవమై ఉన్నాడు, మూడవది యేసయ్య జీవం ఇవ్వడానికి వచ్చాడు, నాలుగవది ఎవరైతే యేసయ్యను కలిగి ఉంటారో, ఎవరైతే యేసయ్యను నమ్ముతారో, ఎవరైతే యేసయ్యను విశ్వసిస్తున్నారో వారికి ఈ జీవము గిఫ్ట్గా ఇవ్వబడుతుంది. ఎవరన్నా ఇక్కడ నేను ఒక రోల్స్ రాయిస్ కారు గిఫ్ట్ ఇస్తానంటే వద్దంటారండి? ఇక్కడ ఎవరా? గిఫ్ట్ లేదు, ఉట్టి తీసుకోవడమే కదండి. అవునండి, వెరుసూని ఇస్తానులేండి. ఎవరైనా వద్దంటారా? దానికంటే శ్రేష్టమైంది, అసలు వెళ్ళకట్టలేనిది ఏంటిది? దేవుని జీవము. అది దేవుడు మనకు ఒక గిఫ్ట్గా యేసయ్యలో మనకిచ్చి ఉన్నాడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. యేసయ్య ఈ లోకానికి రావడానికి ప్రప్రథమమైన కారణం ఏంటిదంటే మనకు జీవము కలిగించడానికి. అర్థమవుతున్న వాళ్ళు, నాతో పాటు ఉన్న వాళ్ళందరూ గట్టిగా హల్లెలూయా చెప్తారా అండి? గ్లోరీ టు గాడ్. చూడండి ఏం చేశాడు తండ్రి అయిన దేవుడు? యేసయ్య జీవం ఇవ్వడానికి వచ్చాడు. ఎవరైతే ఆయనను విశ్వసిస్తున్నారో, ఎవరైతే ఆయన వైపు తిరుగుతున్నారో వారికి ఈ యొక్క జోవే, ఎటర్నల్ జోవే ఎలా ఇవ్వబడుతుందండి? గిఫ్ట్గా ఇవ్వబడుతూ ఉన్నది. ఇంకొక వచనం మనం చూద్దాం. 1 యోహాను 5:11-12 చూద్దాం. అందరూ అక్కడ ఉన్నట్లయితే గట్టిగా హల్లెలూయా అని చెప్పండి. 1 యోహాను 5:11-12. యా. ఆ సాక్ష్యం ఏమనగా దేవుడు మనకు నిత్య జీవమును దయచేసెను,
ఈ జీవము ఆయన కుమారుని యందున్నది. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. నెక్స్ట్ వర్స్. దేవుని కుమారుని అంగీకరించువాడు జీవము గలవాడు, దేవుని కుమారుని అంగీకరింపనివాడు జీవము లేనివాడు. ప్రైజ్ గాడ్. చాలా సింపుల్గా, ప్లెయిన్గా, క్లియర్గా కొట్టినట్టు వాక్యం చెప్తా ఉంది ఇక్కడ. ఏమని చెప్తా ఉంది? 11వ వచనము. అండ్ దిస్ ఇస్ ద రికార్డ్ దట్ గాడ్ హ్యాత్ గివెన్ టు us ఎటర్నల్ లైఫ్ అండ్ దిస్ లైఫ్ ఈజ్ ఇన్ హిస్ సన్. దేవుడు మనకు జీవం ఇచ్చి ఉన్నాడు. ఇదే దాని రికార్డ్, ఇదే దాని ప్రూఫ్. ఏంటిది? ఆ జీవం ఎవరిలో ఉందంట? గివెన్ us ఎటర్నల్ లైఫ్. ఎవరిలో ఉందంట? ఆయన కుమారులు. అంటే యేసయ్య నీలో ఉంటే దేవుని జీవం నీలో ఉన్నది. ప్రైజ్ గాడ్. ఏంటండి? యేసయ్య నాలో అని చెప్పండి, పర్లేదు. యేసయ్య మీలో, యేసయ్య నాలో ఉంటే మనలో ఏముంటుంది? జీవం ఉంటుంది. చూడండి 12వ వచనం. హీ దట్ హ్యాత్ సన్ హ్యాత్ లైఫ్ అండ్ హీ దట్ హ్యాత్ నాట్ ద సన్ ఆఫ్ గాడ్ హ్యాత్ నాట్ లైఫ్. దేవుని కుమారుని అంగీకరించువాడు జీవము గలవాడు, దేవుని కుమారుని అంగీకరింపనివాడు జీవము లేనివాడే. చూడండి, మొదటిది తండ్రిలో ఏముందండి? ఆ జీవం ఎవరికి ఇచ్చి ఉన్నాడు? కుమారుడైన యేసుక్రీస్తుకి. అయితే ఈ కుమారుడైన యేసుక్రీస్తు ఏమై ఉన్నాడు? జీసస్ ఈజ్ లైఫ్ ఫర్ us నౌ. ఆయనలో జీవం ఉండి మనకి ఇవ్వబడ్డాడు కాబట్టి ఆయన మనకు జీవము. మూడవది, యేసయ్య లోకానికి ఎందుకు వచ్చాడు? మీకు నాకు జీవం ఇచ్చాడు. అంటే ఈ బయాలజికల్ లైఫ్ నుండి గాడ్ కైండ్ ఆఫ్ లైఫ్ మనకి ఇవ్వడానికి యేసయ్య వచ్చి ఉన్నాడు. ఇంతకు అర్థమైతే గట్టిగా హల్లెలూయా చెప్తారండి. సో యేసయ్య ఈ జీవం ఇవ్వడానికి వచ్చాడు. కానీ ఎవరు ఆ జీవమును స్వీకరించగలరు? ఎవరైతే యేసుక్రీస్తుని విశ్వసిస్తారో వారు ఆ జీవమును కలిగి ఉన్నవారు. ఇంతకు అర్థమైతే గట్టిగా హల్లెలూయా అనండి. చూడండి, యేసయ్యలో మన గిఫ్ట్గా ఇవ్వబడ్డది. యేసయ్యను నమ్మితే నిత్య జీవం మనకు అనుగ్రహించబడ్డది. యేసయ్యను కలిగి ఉంటే మనం జీవము కలిగి ఉన్నాము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. సో ఇంతవరకు మనకు బైబిల్ క్లియర్గా చెప్తుంది యేసయ్య ద్వారా మనకు జీవం ఉన్నదని. ప్రైజ్ గాడ్. జీసస్ ఈజ్ లైఫ్, బాగానే ఉంది. నౌ వెన్ యూ హ్యావ్ జీసస్ యూ హ్యావ్ లైఫ్. అయితే ఇప్పుడు అన్నిటికంటే చిక్కు ప్రశ్న వస్తుంది. నేను యేసయ్యను నమ్ముతున్నాను, నేను ప్రార్థన చేస్తున్నాను, నేను బైబిల్ చదువుతున్నాను, నేను చర్చ్కి వెళ్తాను, మీటింగ్స్కి వెళ్తాను, అయినా నా జీవితము సాధారణంగానే ఉంది, దేవుని జీవం నాలో కనబడట్లేదు అని ఇక కూర్చున్న వాళ్ళు ఎవరైనా అనొచ్చు. అర్థమైందండి? బైబిల్ క్లియర్గా ఏం చెప్తుంది? దేవుని కుమారుని కలిగిన వారు ఏం కలిగి ఉన్నారంట? అయితే సంఘములో విశ్వాసులందరూ జీవం కలిగి నడుచుకుంటున్నారా? అసలు ఒకవేళ నడుచుకోకున్నట్లయితే ఎందుకు నడుచుకోవట్లేదు? ఎందుకు జీవం కనబడట్లేదు? రీజన్ ఉండాలి కదండి. ఫర్ ఎవ్రీథింగ్ దే షుడ్ బి ఎ రీజన్. వితౌట్ రీజన్ దెర్ ఇస్ నథింగ్. అవునండి? ఏ రీజన్ లేకుండా ఏదో ఒక అన్న అయిపోతాయండి. దే షుడ్ బి రీజన్. ఇప్పుడు చర్చ్లో విశ్వాసులమైన మనము, విశ్వాసులైన వారు దేవుని జీవంను అనుభవించట్లేదు అంటే దానికి కారణం ఏంటి? దానికి కారణం అనేది ఉండాలి కదా. దే షుడ్ బి ఎ రీజన్. వాట్ ఈస్ దట్ రీజన్? అదేంటిదో మనం చూద్దాం. లేకపోతే వాట్ సపరేట్స్ యూ ఫ్రమ్ ద లైఫ్ ఆఫ్ గాడ్? చూడండి, ఎఫెసీ 4:18. ఎఫెసీ 4:18. వారైతే అంధకారమైన మనస్సు గలవారై తమ హృదయ కాఠిన్యము వలన తమలోనున్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారై తమ మనస్సునకు కలిగిన వ్యర్థత అనుసరించి నడుచుకొనుచున్నారు. చాలండి. ఇక్కడ పాత జీవము, కొత్త జీవితము గురించి మాట్లాడుతూ వ్యత్యాసంను తెలుపుతూ అపోస్తలుడైన పౌలు ఈ మాటను వర్ణిస్తాడు. అయితే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయాన్ని అపోస్తలుడైన పౌలు మనకు తెలియపరుస్తున్నారు. అదేంటిదంటే వారిలో ఉన్న ఏంటిదంట? వారైతే అంధకార మనస్సు గలవారై తమ హృదయ కాఠిన్యము వలన తమ హృదయ కాఠిన్యత వలన
తమలోనున్న అజ్ఞానము చేత తమలో ఉన్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి దేవుని వలన కలుగు జీవంలో నుండి వేరుపరచబడిన వారై. వేరుపరచబడిన వారే అంటే చూడండి, ఎవరైతే దేవుని వాక్యంను గూర్చిన జ్ఞానంలో లేరో వారట దేవుని జీవం నుండి వేరుపరచబడ్డవారట. అర్థమవుందండి? సో చాలామంది విశ్వాసులు దేవుని నమ్ముతారు, యేసయ్య వచ్చాడని నమ్ముతారు, యేసయ్యని విశ్వసిస్తారు. అయితే దే వాక్ ఇన్ ఇగ్నరెన్స్ టు ది వర్డ్. దేవుని వాక్యానికి అజ్ఞానంలో నడుస్తూ ఉంటారు. దే వాక్ ఇన్ ఇగ్నరెన్స్. ఇప్పుడు ఈ అజ్ఞానం ఏం చేస్తూ ఉందంట? వారిని దేవుని జీవంలో వేరుపరచబడిన వారుగా చేస్తూ ఉంది. సో ద డే యు ఆర్ సేవ్డ్, యు రిసీవ్ ద లైఫ్ ఆఫ్ గాడ్. మనము రక్షింపబడిన దినమున, యేసయ్య రక్షకుడని మన నోటితో ఒప్పుకున్న దినమున, యేసయ్యను మన హృదయంలో స్వీకరించిన దినమున మనము ఏం పొందుకున్నామండి? దేవుని జీవంలో పొందుకున్నాము. అదే రోజున మనం ఏం పొందుకున్నాము? పరిశుద్ధాత్ముడిని మనం పొందుకున్నాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ద డే వి ఆర్ సేవ్డ్, వి రిసీవ్ ద హోలీ స్పిరిట్. ద డే వి ఆర్ సేవ్డ్, వి రిసీవ్ ద లైఫ్ ఆఫ్ గాడ్. అయితే ఈ జీవమును మనం అనుభవించకుండా మనల్ని వేరుపరుచుతున్నది ఏంటిదంటే అజ్ఞానము. ఏంటిదండి? అంటే దేవుని గూర్చిన జ్ఞానం లేకపోవడము. దేవుడు హోషేయ గ్రంథంలో హోషేయ 6:4 చెప్తా ఉంటారు, నా జనులు జ్ఞానం లేక ఏంటంటే దేవుని ప్రజలు, దేవుని జనులు ఏంటంటే జ్ఞానం లేని వారై నశించిపోతున్నారు. మనం ఏమంటాము? అయ్యో సాతాను వల్ల నేను ఇలా అయిపోతున్నాను అంటున్నాను. అవునండి. అయ్యో శోధనలు ఎక్కువైపోయాయి అందుకొరకు నేను ఇలా అయిపోతున్నాను. అయ్యో నాకు కష్టాలు ఎక్కువ అయిపోతున్నాయి అందుకే నేను ఇట్లా అయిపోతున్నాను. కానీ దేవుడైతే ఏమంటున్నాడు? నా జనులు జ్ఞానం లేక నశించిపోతున్నారు. అసలు దేవుని ఈక్వేషన్లో సాతాను లేదండి. అర్థమైతే హల్లెలూయా అని చెప్పండి. దేవుని ఈక్వేషన్లో సాతాను లేదండి. సో ఏ రోజునైతే నేను దేవుని వాక్య జ్ఞానంలో నడుచుకుంటాను, దేవుని వాక్యములు గురించిన సత్యములను నేను తెలుసుకొని నడుచుకుంటాను, దేవుని జీవం నేను అనుభవిస్తూ ముందుకెళ్తాను. ప్రైజ్ గాడ్. దేర్ ఇస్ వన్ థింగ్ దట్ కెన్ సపరేట్ యూ ఫ్రమ్ ద లైఫ్ ఆఫ్ గాడ్ అండ్ దట్ ఈస్ ఇగ్నరెన్స్ టు ద వర్డ్. ఒకే ఒక విషయం దేవుని జీవం నుండి మనం వేరుపరుస్తుందండి. అదేంటిది? దేవుని గూర్చిన జ్ఞానంలో లేకపోవడము. దేవుని గూర్చిన జ్ఞానం ఎక్కడ ఉంటుంది? అందుకే మనం బైబిల్ చదవాలి, అందుకే వాక్యం వినాలి, అందుకే వాక్యంను మనం ధ్యానించాలి. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. చూడండి, ఎప్పుడైతే మనం వాక్యం ధ్యానిస్తామో, వాక్యం చదువుతామో, వాక్యం వింటామో ఏం తెలుస్తుంది? దేవుని గూర్చిన జ్ఞానములో మనం పెంపొందింపబడతాము. ద మోర్ యు గ్రో ఇన్ ద నాలెడ్జ్ ఆఫ్ గాడ్, ద మోర్ యు వాక్ ఇన్ ద లైఫ్ ఆఫ్ గాడ్. అర్థమవుతుంది అనుకుంటున్నాను. I told this story before. Again, I would like to tell this. Few years back, నేను సౌత్ ఆఫ్రికాలో ఉన్నప్పుడు ఒక ఓల్డ్ లేడీని నేను చూడడం జరిగింది. తను టెస్ట్ మని చెప్తున్నారు. ఎగ్జాక్ట్ 1 year బ్యాక్ షీ వాజ్ ఆన్ హర్ డెత్ బెడ్. ఇంకా మరణించడానికి అంతా అయిపోయింది. డాక్టర్, షీ వాజ్ ఆన్ stage 4 క్యాన్సర్ stage 4. సన్నగా అయిపోయింది తను. అంటే ఓన్లీ ఏమంటాం, ఓన్లీ స్కెలిటన్ లాగా అలా అయిపోయింది తను అంత. అప్పుడు అంటే హోప్ లేదు, నిరీక్షణ లేదు, ఇంకా చాలా విసుగు, చాలా షీ వాస్ ఇన్ టార్మెంట్. ఆమె ఫొటోస్ వీడియోస్ కూడా చూపెట్టారు. అయితే ఏం జరిగింది? తను ఇలా దేవుడు స్వస్థపరచగలడని వాక్యం చదువుతూ, దేవుని వాక్యం వింటూ, దేవుని వాక్యం చదువుతూ ఉన్నప్పుడు తనకు ఒక్క మాట పరిశుద్ధాత్ముడు ప్రేరేపించడం జరిగింది. అదేంటిదంటే దేవుని జీవము. ఏంటిదంటే లైఫ్ ఆఫ్ గాడ్. ఎప్పుడైతే తనకి తెలిసిందో, అవును కదా, రక్షింపబడిన నాకు దేవుని జీవం ఉన్నది కదా, ఎందుకు ఈ క్యాన్సర్తో నేను బాధపడాలి అని చెప్పి షీ బిగాన్ టు సే, ఐ హ్యావ్ ద లైఫ్ ఆఫ్ గాడ్ ఇన్ మీ, ఐ హ్యావ్ ద లైఫ్ ఆఫ్ గాడ్ ఇన్ మీ. ఒక చిన్న కోరస్ ఉంటుంది, అది పాడుతూ ఐ హ్యావ్ ద లైఫ్ ఆఫ్ గాడ్ ఇన్ మీ, ఐ హ్యావ్ ద స్పిరిట్ ఆఫ్ ద సన్ ఆఫ్ గాడ్, ఐ హ్యావ్ ద లైఫ్ ఆఫ్ గాడ్ ఇన్ మీ.
దేవుని జీవం నాలో ఉన్నది, దేవుని జీవం నాలో ఉన్నది, దేవుని కుమారుని ఆత్మ నాలో ఉన్నది, నాలో దేవుని జీవం ఉన్నది అని తను డిక్లేర్ చేయడం మొదలుపెట్టింది. వెరీ సూన్ షీ కేమ్ అవుట్ విక్టోరియస్. ఎగ్జాక్ట్ 1 year తర్వాత ఐ కుడ్ సీ హర్ బ్యాక్ టు నార్మల్స్. వెరీ స్ట్రాంగ్ లేడీ. ఎలా జరిగిందండి? దేవుని జీవమును దేవుని వాక్య జ్ఞానం ద్వారా తను యాక్సెస్ చేసింది. మనందరికీ గుడ్డి భర్తమై ఆ స్టోరీ తెలుసండి, అవునండి? బార్టిమియస్ వాజ్ ఎ బ్లైండ్ మ్యాన్ ఫ్రమ్ హిస్ బర్త్. పుట్టుకతో గుడ్డితనం కలిగిన వాడు, గుడ్డి భర్తమై. అయితే ఆయనకి ఏం జరిగింది? అందరూ నజరైన యేసు వస్తున్నాడు అంటే ఆయన ఏమని కేక వేశాడు? దావీదు కుమారుడా నన్ను. అంటే ఏంటి? హీ న్యూ హూ జీసస్ వాస్. ఆయనకు యేసయ్య ఎవరో తెలుసు. ఈరోజున యేసయ్య ఎవరో నీకు తెలుసా? యేసయ్యను గురించిన సత్యము నీకు తెలుసా? The day you walk in revelation of who Jesus is, the day is the same day you will enjoy the life of God in your life. అర్థమైన వాళ్ళు ఆమేనండి. ఈ జోయే జీవము ఎప్పుడు మనం అనుభవించగలుగుతామంటే దేవుని వాక్య జ్ఞానంలో మనం నడుచుకుంటున్నప్పుడు. యేసుని విశ్వసించిన ప్రతి ఒక్కరికి జోయే అనుగ్రహించబడ్డదండి, దేవుని జీవం అనుగ్రహించబడ్డది. కానీ అది ఎప్పుడు యాక్టివేట్ అవుతుందంటే దేవుని జ్ఞానంలో మనం నడిచినప్పుడు. ఇప్పుడు నేను దేవుని జ్ఞానంలో నడుచుకోలేదనుకోండి, దేవుని గురించిన జ్ఞానంలో నేను పెంపొందింపబడలేదనుకోండి, ఏం జరుగుతుంది? ఐ విల్ బి ఏలియనేటెడ్. నేను వేరుపరచబడతాను, దేవుని జీవం నుండి వేరుపరచబడతాను. ఈరోజున దేవుడు మనందరితో మాట్లాడుతూ ఉన్నారు. హీ లవ్స్ us so dearly. అందుకొరకే మన కొరకు, మన పాపాల కొరకు మన స్థానంను ఆయన తీసుకొని మన కొరకు ఆయన మరణించాడండి. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఏమైనా డౌట్ ఉందండి దీంట్లో? హీ టుక్ మై ప్లేస్, హీ టుక్ మై షేమ్, హీ టుక్ మై సిన్ and he died on the cross. On the third day he rose up again. Praise God, hallelujah. He defeated the grave. And now as I believe in him, ఆయన నేను విశ్వసిస్తుండగా ఆయన నాకు ఏమనుగ్రహించాడు? ఆయన జీవంను, ఎటర్నల్ జోయని నాకు ఒక గిఫ్ట్గా, వరముగా ఇచ్చి ఉన్నాడు. ప్రైజ్ గాడ్. ఇప్పుడు యేసయ్యను గూర్చిన జ్ఞానంలో నడుచుకుంటుండగా ఆ జోయను నేను అనుభవిస్తూ నా జీవితంలో ముందుకెళ్తాను. అర్థమవుతుంది అనుకుంటున్నాను. సో హియర్ లెట్స్ క్లోజ్ ఇట్ టుడే. ఇక్కడ మనం ఈ రోజున ముగించుకుందాం. మొదటిది, ఫాదర్ హ్యాస్, తండ్రి జీవము కలిగి ఉన్నాడు. రెండవది, యేసు జీవమై ఉన్నాడు మనకు. మూడవది, యేసయ్య ఎందుకు వచ్చి ఉన్నాడండి? జీవమును ఇవ్వడానికి వచ్చాడు. నాలుగవది, ఎవరైతే యేసయ్యని విశ్వసిస్తున్నారో వారికి దేవుని జీవము, నిత్య జీవము ఒక వరముగా అనుగ్రహించబడ్డది. ఐదవది, ఎవరైతే దేవుని జ్ఞానంలో నడుచుకుంటున్నారో వారు దేవుని జీవం అనుభవిస్తూ వారి జీవితంలో ముందుకెళ్తారు. ఇంతవరకు అర్థమైతే గట్టిగా ఆమేనండి. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. సో ఈ రోజున మీ లైఫ్లో ఏ ఛాలెంజ్ ఉన్నా, మీ లైఫ్లో ఏ ఇబ్బంది ఉన్నా, ఇట్ ఈస్ సబ్జెక్ట్ టు ద లైఫ్ ఆఫ్ గాడ్ ఇన్ యూ. అది దేవుని, మీలో ఉన్న దేవుని జీవితానికి అది లోపరచబడాలి. ఎవ్రీథింగ్ ఈజ్ సపోజ్ టు బి సబ్జెక్టెడ్ ఆర్ సబ్జ్యూడ్ ఇన్ ద లైఫ్ ఆఫ్ గాడ్. దేవుని జీవితంలో ప్రతి ఒక్కటి లోపరచబడుతుందండి. ఎలా చెప్పగలుగుతారండి అని మీరు నన్ను అడగొచ్చు. యేసయ్యను అధిగమించింది ఏదైనా ఉందా అండి ఈ లోకంలో? 33.5 సంవత్సరాలు ఆయన ఈ లోకంలో బ్రతికాడు. ఈజ్ దే ఎనీథింగ్ దట్ ఓవర్టుక్ జీసస్? దెర్ ఇస్ నథింగ్. ఎందుకు? హీ ఈజ్ లైఫ్ అండ్ హీ హ్యాడ్ ద లైఫ్ ఆఫ్ గాడ్ ఇన్ హిమ్. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు అదే జీవం నాలో ఉందనుకోండి, నేనేం చేస్తాను? ప్రతి ఒక్క దాన్ని జయిస్తూ ముందుకెళ్తాను. ప్రైజ్ గాడ్. మనము ఈ లోకంలో జయించడానికి దేవుని కృప ఎలా అవసరమో అదేవిధంగా దేవుని జీవము ద్వారా మనము ప్రతి ఒక్క దాన్ని జయించగలము.